ఒక జంట ఓడలో ప్రయాణిస్తుంది. సడన్‌గా అలలు పెరగడంతో ఉన్నట్టుండి ఆ ఓడ మునిగిపోతుంది. అందరూ లైఫ్ బోట్‌లోకి వెళ్తున్నారు. ఇంకా అందులో ఒకరికి మాత్రమే స్థానం ఉంది. అయితే ఆ జంట మాత్రమే ఓడలో మిగిలిపోయింది. భార్య, భర్త. ఎవరో ఒక్కరే ఆ లైఫ్ బోట్‌లోకి వెళ్ళగలరు. ఇద్దరూ ఆలోచిస్తూ ఉన్నారు. ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారు. ఉన్నట్టుండి భర్త భార్యను మునిగిపోతున్న ఓడలోకి వదిలేసి తాను మాత్రం ఆ లైఫ్ బోట్‌లోకి దూకేశాడు. వెనుక నుంచి భార్య అరుస్తూ అతనికి ఏదో చెప్తూ ఉంది. ఇలా తను చెప్తున్న ఆ కథను మధ్యలో ఆపేసి ఆ ఉపాధ్యాయురాలు పిల్లలు ఆమె తన భర్తతో ఏమని చెప్పి ఉంటుంది? ఎవరైనా చెప్పగలరా అని ప్రశ్నించింది. ఆ పిల్లలందరూ ఒక్కసారిగా ఇంత మోసమా? నిన్ను గుడ్డిగా నమ్మాను అని ఉండొచ్చు టీచర్ అని అన్నారు. అయితే ఒక్క పిల్లవాడు మాత్రం మౌనంగా కూర్చొని ఉన్నాడు. టీచర్ ఆ పిల్లవాడిని అడిగింది. నువ్వేం చెప్తావు అని. మన బిడ్డను జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి ఉంటుంది అన్నాడు. టీచర్ కళ్ళల్లో ఆశ్చర్యం. మీకు ఈ కథ ముందే తెలుసా అని అడిగింది. పిల్లవాడు తల అడ్డంగా ఊపుతూ లేదు నాకు ఈ కథ తెలియదు. కానీ మా అమ్మ జబ్బుతో చనిపోతూ మా నాన్నకు అదే చెప్పింది. మన బాబు జాగ్రత్త అని అన్నాడు. ఈసారి టీచర్ కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఈ కథలో భార్య కూడా తన భర్తతో ఇదే చెప్పింది. సమాధానం కరెక్ట్ అని చెప్పింది టీచర్. ఇక కథ విషయానికి వస్తే తండ్రి ఇంటికి చేరి తన కూతుర్ని కంటికి రెప్పలా కాపాడుతూ బాగా చదివించి పెళ్లి చేసి మంచి జీవితాన్ని కూతురికి అందించి ఒకరోజు కన్నుమూశాడు. తండ్రికి సంబంధించిన వస్తువులన్నీ ఒక చోట చేర్చి పక్కన పెట్టేయాలి అని చనిపోయిన తన తండ్రి వస్తువులను కూతురు సర్దుతున్న సందర్భం అది. అప్పుడు తండ్రి రాసుకున్న డైరీ కనిపించింది. అందులో ఆయన తన భార్యతో చెప్పుకున్నట్లు ఇలా రాసుకున్నాడు. నీతో పాటే ఓడలోనే ఉండి మునిగిపోయి నీళ్ళ కింద నీతోనే ఎప్పటికీ ఉండిపోవాలని అనిపించింది. కానీ మన అమ్మాయిని ఎవరు చూసుకుంటారు? నిన్ను బతికిద్దాం అనుకుంటే నీకున్న ప్రాణాంతక జబ్బుతో చివరి దశలో ఉంది. ఎలాగో నువ్వు మరణం అంచుదాకా ఉన్నావు. మరి మన అమ్మాయికి ఎవరు తోడు? అందుకే ఎక్కువ ఆలోచిస్తే బలహీనత అయిపోతావేమో అని వెంటనే లైట్ బోర్డ్లోకి దూకేశాను. మనసులో ఎంత ఏడ్చానో నీకు తప్ప మరి ఇంకెవ్వరికి అర్థమవుతుంది అని డైరీలో భార్యతో చెప్తున్నాడు. ఆ కూతురు చనిపోయిన వాళ్ళ నాన్న డైరీని చదవకముందు వరకు తన తండ్రి ఆయన ప్రాణాలను కాపాడుకోవడం కోసం తన అమ్మను అలా వదిలేసి వచ్చేశాడని అనుకుంది. తండ్రిని అపార్థం చేసుకొని ఎంత పెద్ద పొరపాటు చేశాను అని కుమిలిపోయింది. అందుకే మనమందరం పైన పైన ఏదో చూసి ఎప్పుడు ఎదుటి మనిషిని మనం నిర్ణయించకూడదు. ఎవరు ఏంటి తన మనసు తెలియని లోతులు చాలా ఉండవచ్చు. జీవితంలో ఎప్పుడు తొందరపడి ఏ మనిషిని మనం నిందించకూడదు, అనుమానించకూడదు, అవమానించకూడదు. ఇది ఈ కథ యొక్క సారాంశం. మీలో ఎవరికైనా నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.